వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ఎవరైనా కాంట్రాక్టర్లు తీసుకుంటే తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వారిని జైలుకు పంపిస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో జగన్ ప్రతి మీడియా సమావేశం కార్యక్రమంలో పోలీసుల అంతు చూస్తాం, కాంట్రాక్టర్ల అంతు చూస్తాం, మేము వస్తే రప్పానే అనే వ్యాఖ్యలు చేస్తున్నందుకు రాజకీయ వర్గాల్లో అది చర్చనీయాంశంగా మారింది. కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అధికారులందరినీ, నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. వైసీపీ రౌడీలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. బెదిరించే నాయకులకు పవన్ కళ్యాణ్ భయపడ్డు. నేను చంద్రబాబు గారు కలిసి రాష్ట్రంలో గూండాలు, కిరాయి రౌడీలపై 2 రోజుల పాటు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది. మేం గనక రాజకీయ నిర్ణయం తీసుకోవాలని భావిస్తే 48 గంటల్లోనే సమస్యల పరిష్కారం అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ మాటలు రాకుండా ఉంటాయి అని అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గూండాలకు భయపడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యాలు చేస్తాం, ఊరుకోం అని బాధ్యత మరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని ఘాటుగా హెచ్చరించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరాని పరిస్థితి ఉందని, హద్దు మీరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీలను రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటూ కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కఠినంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులంటే నేరగాళ్లకు సింహ స్వప్నంలా ఉండాలి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, శాంతి భద్రతలపై పెట్టిన నమ్మకం అని. అయితే జగన్ లాంటి నేతలు దౌర్జన్యపు వాతావరణం సృష్టించడంతో పెట్టుబడులు పెట్టే పరిస్థితిని చెడగొడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చివరగా ప్రజలు జగన్ లాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం, డిప్యూటీ సీఎం సూచించారు.